నిన్న ఆకివీడులో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అసలు రఘురామకృష్ణరాజు గారు రాజకీయంగా తీసుకెళ్దాం అనే ఆలోచన చేస్తున్నారా, అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన విధానంలో వెళ్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ పదే 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 రఘురామకృష్ణరాజు గారు అనేది ఏంటి, దళితుల ముసుగులో ఉన్నటువంటి క్రిస్టియన్లు వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, ఇదే మాట ఆయన అంటుంది. పదే 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 ఇదే మాట అంటూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ ఆ దళితులు అడిగేది ఏంటంటే, అక్కడ శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఆ రామాలయం ఏదైతే పురాతన రామాలయం అని చెప్పి చెప్తా ఉన్నారో, ఆ రామాలయం దగ్గర వాస్తవానికి మాకు ఎంతో మేము ఆరాధ్యంగా పూజించుకునే గొంతెనమ్మ గుడి కట్టండి అని చెప్పి ఆ దళితులు అడుగుతూ ఉన్నారు. ఆ గొంతెనమ్మ గుడి కడితే మేము కూడా పూర్తిగా మేము ఆరాధించుకునే దేవత కాబట్టి మా ప్రాంతంలో ఆ గుడి ఉంటే మేము ఎక్కువగా పూజించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాస్తవానికి ఈ గొంతెనమ్మని ఉభయ గోదావరి జిల్లాలో మాల గిరిజన సమాజాలు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అసలు ఈ గొంతెనమ్మ ఎవరంటే, మహాభారతంలో కుంతీదేవి రూపమని యుద్ధం తర్వాత ధర్మరాజు శాపం వల్ల ఆమె ఆవేదంతో వెళ్ళి గిరిజనుల ఆశ్రయం పొందిందంట. వారు ఆమెని తమ సోదరిగా రక్షకురాలుగా పూజిస్తూ ఉంటారు ఈ గొంతెనమ్మ. ఇక్కడ వాళ్ళ రామాలయం ఆ ప్రాంతంలో గొంతెనమ్మ గుడి కడితే మా ఏరియా కాబట్టి మేము ఎక్కువగా కొలుచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు అడుగుతుంటే, రఘురామకృష్ణరాజు గారు లేదు, ఎవరు అడ్డుకుంటారు రండి తేల్చుకుంటాను, చూస్తాను, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నేను రామాలయం కట్టి తీరుతానని చెప్పి రఘురామకృష్ణరాజు గారు డిమాండ్. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడేది. దీనిపైన అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యారు, మా ఏరియాలో 5 అని చెప్పి. ఇక్కడ వాస్తవం మనం ఇక్కడ గమనించాల్సిన 2 అంశం. జగన్ గారి హయాంలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దళిత గోవిందం అని చెప్పి టీటీడీ వాళ్ళు దళిత వాడల్లో దాదాపు 5,000 గుళ్ళు కట్టాలని ఆలోచన చేశారు. ఆ గుడులు అనేవి దళిత వాడల్లో ఎన్నో గుళ్ళు కట్టారు కదా, దాదాపు 2,500 గుళ్ళు కట్టారు. ఏనాడు కూడా ఇటువంటి ఘటన ఎక్కడైనా జరిగిందా, కొట్లాట్లు దాడులు ఇటువంటి ఏమైనా జరిగినా దళిత వాడల్లో గుడులు కడితే? మరి ఎందుకు వీళ్ళ హయాంలో ఇటువంటి ఇష్యూ వస్తుంది? ఎందుకు వస్తుంది? నేను అవతలను తప్పడుతున్నా, యువతలు రఘురామకృష్ణరాజు గారిని తప్పడుతున్నా. కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి పెద్ద మనుషుల్లా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ఇష్యూని ఎందుకు పూర్తి స్థాయిలో కూర్చొని ఇష్యూ పరిష్కరించుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అంటే, దళితులంటే మీకు ఇక్కడ చిన్న చూప? దాదాపు 58 మంది పైన కేసు పెట్టారే, అదే అవతల పక్క దాడి చేసిన వాళ్ళు, ప్రేరేపించిన వాళ్ళు, వీటన్నిటి అవతల మీద ఎందుకు కేసులు లేవు? వాస్తవానికి ఇక్కడ ఈ దళిత వాడలు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు రామాలయం కట్టాలని ఆలోచిస్తున్నారో, ఇక్కడ గొంతెనమ్మ గుడి కట్టాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి స్వయంగా ఈటీవీలో నిన్నేసారు ఆర్టికల్. నేను చెప్పట్లా, అది బయటికి రావట్లా. శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వచ్చారు. అయితే ఆయన రాకను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. శిథిలావస్థకు చేరిన ఆలయం స్థానంలో నూతన గుడిని కట్టిస్తారని రఘురామ ఇటీవల ప్రకటించారు. అయితే ఆ ప్రాంతంలో గుడి నిర్మించవద్దని, గొంతెనమ్మ ఆలయం కట్టాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేళ పూజలకు వచ్చిన రఘురామను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో పూజలు చేసిన తర్వాత రఘురామ వెళ్లిపోయారు. అయితే రఘురామ వెళ్లిపోయిన తర్వాత వ్యతిరేకిస్తున్న దళిత వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకొని దాడులు చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు. పరస్పరం అంటే ఇరు వర్గాల దాడులు అక్కడ, కానీ ఇటుపక్క వాళ్ళ మీద కేసులు, ఇటుపక్క లేదు. ఇంకా రఘురామకృష్ణరాజు గారు అంటారు, ఇంకా దళితుల చేతుల్లో ఈ రాడ్లనే వాళ్ళకి ఏమన్నా పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉండేయా, ఇది ఎందుకు 5 అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఇదొక నిజంగా చెప్పండి రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నారు, హిందూ మతం అది ఇది అని చెప్పి. కానీ వాళ్ళు అడిగేది కూడా ఒక హిందూ పురాణాలకు సంబంధించినటువంటి ఒక గుడే, హిందూ పురాణాలకు సంబంధించినటువంటి ఒక గొంతెనమ్మ గుడే. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు క్రిస్టియన్లు అది ఈ ఇష్యూ ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. దీని వెనక అంబేద్కర్ మిషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఇంకోలా తిప్పుతూ ఉన్నారు. నిజానికి అక్కడ రామాలయం ప్లేస్లో ఇక్కడ మా దళితవాడు కదా, మా ఏరియాలో ఈ గుడి కడితే మేము ఎక్కువ ఆమెని రక్షకురాలుగా, మా ఇంట్లో మా సోదరిగా మేము చూసుకుంటాం, ఆ గొంతునమ్మని మాకు ఆ గుడి కట్టండి అయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు ఆ ప్లేస్లో. లేదు, నేను ఇక్కడ ఇదే కడతాను, నా ఇష్టం, నేను ఇది చేస్తానని చెప్పి ఆయన అంటున్నాడు. దాని మీద ఇప్పుడు చర్చనీయాంశం. దీని మీద కూర్చొని పరిష్కరించుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు కూడా పూర్తి స్థాయిలో ట్వీట్లు పెడుతూ వన్ సైడ్గా ట్వీట్లు పెడుతూ అవతలని ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్తా ఉన్నారు. నిజంగా ఇది అతిపెద్ద ట్విస్ట్. ఇది 58 మంది పైన కేసు పెడితే అవతల మీద ఒక్కరి మీద కేసులు, ఇది ఎక్కడ చూద్దాం? రఘురామకృష్ణరాజు గారు ఇంకా కూడా రెచ్చగొడుతున్నారు, నన్ను చంపేయడాక, నన్ను ఇదే అది ఇది అని చెప్పి. ఏమనుకోవాలా?